తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని పిలుపునిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాల వద్దకు వచ్చి విద్యార్థులు బంద్ చేయడానికి ప్రయత్నించారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు కొంతమంది ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు కుట్ర చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీకి కొమ్ము కాస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంబంధించిన వాళ్ళు 27,000 ప్రభుత్వ స్కూళ్లలో 23,000 స్కూళ్లను మూసివేస్తానని ముఖ్యమంత్రి ప్రకటన వెంటనే ఉపసంహరించుకోవాలి. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో విచ్చలవిడి ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి అనే డిమాండ్. మరొక డిమాండ్, ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించి విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఖాళీగా ఉన్న ఎంఈఓ డిఓ పోస్టులతో పాటు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ వెంటనే అందించాలి. గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలి. ఫుడ్ పాయిజన్కి తావు లేకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని అమలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్ళలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తక్షణమే అమలు చేయాలి. ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ల ఆధ్వర్యంలో నడుస్తున్న బుక్స్ యూనిఫామ్స్ విక్రయాలని నిషేధించాలి. ప్రభుత్వ పాఠశాలని కాపాడుకుందాం, ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం అనేటువంటి స్లోగన్తో ముందుకు రావడం జరిగింది. అయితే ప్రైవేట్ స్కూల్స్ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన పాఠశాలలు మాత్రం కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. కొంతమంది ఏబీవీపీ కార్యకర్తలను సైతం అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మొత్తం మీద ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే బంద్ కొనసాగుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.